అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో 81 లక్షలు విలువ చేసే 26 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. తమిళనాడుకు చెందిన అండి గోవిందన్ అనే స్మగ్లర్ను అదుపులోకి తీసుకోగా మరో 10 మంది అక్కడి నుండి పరారయ్యారని చెప్పారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు స్థానిక ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అటవీ సంపదను కాపాడాలని అడిషనల్ ఎస్పీ కోరారు. ఈ దినం 5/7/2025 తేదీ ఉదయం 6 గంటలకి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శ్రీ విద్యానాయుడు సాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రెడ్ శాండల్ టాస్క్ ఫోర్సు మరియు రూరల్ సిఐ రాయచోటి డిఎస్పీ గారు ఇంకా రాజంపేట ఏఎస్పీ గారు వీరందరూ కలిసి ఆధ్వర్యంలో ఆండి గోవిందన్ ఏజ్ 43 సంవత్సరాలు, తారామందై గ్రామం, జమునా మత్తూర్ తాలూకా, తమిళనాడు. ఇతని దగ్గర నుంచి ఇతని యొక్క తరలిస్తూ ఉన్నారు. సుమారు 26 ఎర్రచందనం దుంగలు అతని దగ్గర నుంచి అతను చెప్పిన ప్రదేశానికి పోయినప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని కుండుపల్లి మండలం రాయవరం గ్రామం కావలిపల్లి అడవి ప్రాంతంలో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దినం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాశీవారి తుమ్ములో పంట కాల్వలో